ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్తాన్ సమస్యల్లో పడింది. ఆతిథ్య జట్టు అయినప్పటికీ 2 మ్యాచ్లలో ఓడిపోయిన తర్వాత సెమీఫైనల్స్కు చేరుకోవాలనే వారి ఆశలు సన్నగిల్లాయి. న్యూజిలాండ్, భారత్ చేతిలో ఓడిన తర్వాత పాకిస్తాన్ భవితవ్యం ఇప్పుడు ఇతర జట్ల ప్రదర్శనపై ఆధారపడి ఉంది. సెమీఫైనల్స్కు చేరుకోవడానికి వారు భారత్, బంగ్లాదేశ్ విజయాల కోసం ప్రార్థించాల్సి ఉంటుంది. పాకిస్తాన్ సెమీఫైనల్స్ కు చేరుకునే మార్గం భారత్, బంగ్లాదేశ్ చేతుల్లోనే ఉంది. భారత్, బంగ్లాదేశ్ జట్లు తమ తదుపరి మ్యాచ్లలో న్యూజిలాండ్ను భారీ తేడాతో ఓడించాలని పాకిస్తాన్ ఆశిస్తోంది. ఇదే జరిగితే న్యూజిలాండ్ 3 మ్యాచ్ల తర్వాత కేవలం 2 పాయింట్లు మాత్రమే కలిగి ఉంటుంది. వారి నెట్ రన్ రేట్ కూడా తక్కువగా ఉంటుంది. దీని తర్వాత పాకిస్తాన్ తన చివరి మ్యాచ్లో బంగ్లాదేశ్ను భారీ తేడాతో ఓడించాల్సి ఉంటుంది. దీంతో బంగ్లాదేశ్, పాకిస్తాన్ల పాయింట్లు కూడా 2 అవుతాయి. ఇదే జరిగితే పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లకు చెరో 2 పాయింట్లు ఉంటాయి. ఈ పరిస్థితుల్లో అత్యుత్తమ నెట్ రన్ రేట్ ఉన్న జట్టు సెమీఫైనల్స్కు చేరుకుంటుంది. గ్రూప్ ఏ నుంచి సెమీఫైనల్స్కు చేరుకునే రేస్లో భారత్ ఇప్పటికే ముందంజలో ఉంది. రెండో జట్టును నికర రన్ రేట్ ఆధారంగా నిర్ణయిస్తారు. న్యూజిలాండ్ తన మిగిలిన 2 మ్యాచ్లలో ఒక్కటైనా గెలిచినా పాకిస్తాన్ ప్రయాణం ఇక్కడితో ముగిసినట్టే.